రైట్ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ఉద్యమకారులు మాజీ ఎమ్మెల్సీ బంజారా ముద్దుబిడ్డ రాముల్ నాయక్ ప్రస్తుతం మనతో పాటు. నమస్తే. నమస్తే. సో మీకు మీకు తెలుసు, గతంలో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసిన నాటి నుంచి నేటి వరకు మీకు కేసీఆర్ గురించి తెలుసు, ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు మీరు. సో ఇప్పుడు కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేనాని టీఆర్ఎస్ అని ఒక పార్టీని ఏర్పాటు చేసింది. సో ఆ వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక హిట్లర్ అని, ఒక ఆయన ఒక అగంతకుడు లెక్క వ్యవహరిస్తున్నట్టు కొన్ని కామెంట్ చేసింది. సో ఏం చెప్తారు మొదటగా కవిత కామెంట్ల మీద? మీకు అందరికీ నమస్కారం. మా చెల్లె బ్యూటీ పార్లర్, అది బ్యూటీ పార్లర్ పెట్టి అక్కడి నుండి తెలంగాణ జాగృతి బోత్కించి స్టార్ట్ అయింది. ఓకే. అప్పటి నుంచి ఈమె మోసపు తప్ప ఏం లేదు. వాళ్ళ తండ్రి లేకపోతే కవిత ఎక్కడ, హరీష్ రావు ఎక్కడ, కేటీఆర్ ఎక్కడ, సంతోష్ రావు ఎక్కడ? నిన్న బాధ అనిపించింది. తెలంగాణ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అని పెట్టింది. ఆ రోజు కేసీఆర్ లేకపోతే ఈ అవినీతి మీద ఇంత డబ్బులు మీ దగ్గర ఎక్కడికి నుంచి వచ్చినాయి? నిన్న 1000 బస్సులు, ఏ పత్రికలు చూసినా ఫ్రంట్ పేజీలో ఉన్నాడు. ఫ్రంట్ పేజీల అది ఏది ఫ్రంట్ పేజీల ప్రచరణ, కవిత ఫోటో అక్కడక్కడ అది కటౌట్లు పెట్టి నిన్న ఒక 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక 1000 బస్సులు తీసుకువచ్చి ఆ సభను కేసీఆర్ తోటి నేను ఉన్నప్పుడు సెంటిమెంట్ మీద జనాలు వచ్చారు. ఓకే. రూపాయి ఇయ్యలేదు. ఇప్పుడు పేమెంట్ మీద జనాలు వస్తే ఆమె అనుకుంటుంది మా నాయన ఏమి ఇది చేయలేదు, గుంట నక్కలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఆ గుంట నక్కల భరతం పడతా అనేది చెప్పింది. 10 సంవత్సరాల ముందు మామూలుని ఫస్ట్ నన్ను సస్పెండ్ చేశారు కదా, కిక్కాప్ అన్నాడు. ఆ రోజు కవిత గొంతు లేదు. తర్వాత ఈ దండకు మేమే వారసులం అని ఈటల రాజేందర్ చెప్తే ఆ రోజు లేదు. ఈమె తీసేసినప్పుడు బాబాయ్ యాదకు వచ్చిండు, అన్నయ్య యాదకు వచ్చిండు, తర్వాత సంతోషరావు యాదకు వచ్చిండు, తండ్రి యాదకు వచ్చిండు. ఏది ఏమున్నా వాళ్ళ తండ్రి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి చేసి నీకు ఇన్ని 100 కోట్లు ఇచ్చిన తర్వాత నువ్వు ఇవాళ అయినా ప్రశ్నించే స్థాయికి ఎదిగినావు. మా అన్న ఇది చేసిండు, మా పలాని ఈయన చేసిండు, నేను టీఆర్ఎస్ పెట్టిన తెలంగాణ రాష్ట్ర సేన. నువ్వు కారు గుర్తు అడుగు రాదు, కారు గుర్తు అడుగు. ఇలా మీ తండ్రి బీఆర్ఎస్ పెట్టిండు కదా, ఏం పిక్కిండు ఈడ, ఏం చేసిండు, ఏం ఉద్ధరించిండు? పంజాబ్ పోయిండు, హర్యానా పోయిండు, బీహార్ పోయిండు, కర్ణాటక పోయిండు. ఏం పీకడానికి పోయినావు అని అన్నావు కదా. ఆయన పీకడానికి పోలే, మళ్ళీ నువ్వేం పీకుతున్నావు అనే ఉద్దేశంతో నువ్వు పార్టీ పెట్టినావు. నీ తండ్రి ఆ వాటర్లో ఇయ్యకపోతే, నీ తండ్రి కాళేశ్వరంలో ఇది చేయకపోతే నీకు ఇంత డబ్బులు ఎక్కడికి వచ్చేది? 1000 బస్సులు ప్రతి ఒక్క కార్యకర్తకు ఆ రోజు సెంటిమెంట్ మీద వచ్చారు, ఇలా పేమెంట్ మీద వచ్చారు. ఈ విధంగా నీవు మాట్లాడుతున్నావు చూడు, ఆ పెద్ద ఆయనను ఎంతన్నా ఇది ఉండదు. ఓకే. ఇలా మేము వ్యతిరేకిస్తాం. ఆ పెద్ద ఆయనను విమర్శించి తండ్రిని నువ్వు విమర్శిస్తున్నావు, నీకు అది మంచి పద్ధతి కాదు. ఒక తల్లి లెక్క రాష్ట్రాన్ని చూసుకుంటా భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయితే అంటుంది కదా కవిత. ఈమె జయలలిత స్టైల్ ఇది చేస్తుంది. ఆ కొప్పు, ఆ బొట్టు. నేను ఒక తెలంగాణ తల్లి, 3.5 కోట్ల ప్రజలకు నేను ఒక తల్లి. ఏ తల్లి అన్నా జేబు చూడదు, కొడుకు పొట్ట చూస్తుంది అని చెప్పింది. ఆ రోజు 1200 మంది చనిపోయినప్పుడు, రాములు నాయక్ని సస్పెండ్ చేసినప్పుడు
ఈటల రాజేందర్ని సస్పెండ్ చేసినప్పుడు ఎందుకు నీ గలం ఇప్పలే? ఉమ్, నేను సస్పెండ్ చేసిన తర్వాత నీ గలం ఇప్పి ఇలా నువ్వు ఈ బస్సులు పెట్టిండొచ్చు, 1000 రూపాయలు ఇచ్చిండొచ్చు. ఈ విధంగా నువ్వు ఏదైతే ఇది చేస్తున్నావో తెలంగాణ తల్లి కొడుకు జేబు చూడది పొట్ట చూస్తుంది అన్నది. ఉమ్, ఆ రోజు 1200 మంది చనిపోయారు. ఆ కుటుంబాల దగ్గర పోయినావా? ఆ కుటుంబాలను పరామర్శించినావా? ఉమ్. ఇలా నీ స్వార్థం గురించి టీఆర్ఎస్ అని పెట్టి ఏదో చేయాలని నీవు ఇది చేస్తున్నావు. ఇప్పుడు నిజంగా టీఆర్ఎస్ అని పెట్టడం ద్వారా బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా డ్యామేజ్ అవుతుందంటారా? జనాలు ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉందా? కన్ఫ్యూజ్ చేయడానికినే ఆ పేరు పెట్టింది అనుకోవచ్చు. ఆ కుటుంబం కన్విన్స్ చేస్తుంది, కన్ఫ్యూజ్ చేస్తుంది. కన్వే చేస్తుంది, కన్ఫ్యూజ్ చేస్తుంది. కన్ఫ్యూజ్ చేస్తుంది. ఓకే. ఈమె కన్విన్స్ చేస్తుంది, కన్ఫ్యూజ్ చేస్తుంది. ఉమ్, ఇలా టీఆర్ఎస్ పెట్టింది. టీఆర్ఎస్ పెట్టినంత మాత్రాన ఏదో ఒక పార్టీతో టైఅప్ అయ్యి ఒక 10 సీట్లు తీసుకొని ఆమె అన్నది 2 సంవత్సరాల తర్వాత మేము ప్రతిపక్షం, 2 సంవత్సరాల తర్వాత అధికారంలో వస్తాం, ఉమ్, అవును. విద్య ఉద్యోగం ఫ్రీ ఇస్తాం, కేజీ టు పీజీ. ఉమ్, ఇలా తండ్రి గిట్ట అన్నాడు, కేజీ టు పీజీ ఇస్తాం. అవును. రకరకాల వాగ్దానం చేశారు. ఈమెకు ధైర్యం ఉంటే ఏ పార్టీతో టైఅప్ చేయవద్దు. 119 అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తే ఉమ్, ఒక్కరికి డిపాజిట్ రాదు, ఈమె గిట్ట డిపాజిట్ రాదు. ఉమ్, ఇలా ఏదో డబ్బులు ఉందని డబ్బుల అహంకారంతో ఉమ్. ఏ తండ్రిని గిట్ట ఆయన లేకపోతే వీళ్ళు ఎక్కడండి? ఆయన ఎవరి గురించి కాళేశ్వరంలో అవినీతి చేసిండు? కానీ కేసీఆర్ కాదు, ఆయన మరమనిషి, ఒక బొమ్మ అంటున్నాడు కదా. తల్లి కోడి పిల్లల్ని ఏదైతే పొట్ట కింద వేసుకుంటుందో అట్లా వేసుకోవాల్సిన కేసీఆర్ ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని వదిలేసిండు, ఫామ్ హౌస్కే పరిమితమైనని ఒక కన్న కూతురు చెప్తా ఉంది కదా. అది కరెక్టే. మళ్ళా ఉమ్, ఎవరైతే ఆయన పక్కకు సంతోష్ రావు కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ ఆయన బందీగా చేశారు. ఉమ్, ఆ రోజు కేసీఆర్ సింగరేణిలో ఒక కార్మికుడు చనిపోతే పోయిండు. ఓకే. ఆమె చెప్పేదాంట్లో తప్పు లేదు. ఉమ్, బందీగా ఇది చేసిర్రు, నేను ముఖ్యమంత్రి కావాలని వాడి తమ్మునికి ఉంది. కేసీఆర్ కనుక జనాలలో వస్తే ఉమ్, కేసీఆర్ని ముఖం చూసి నాకు ఓటేస్తారు, బీఆర్ఎస్ అని మా తండ్రి ఎటు పోతాడు, ఉమ్. నేను ఇక్కడ ఉంటానని చెప్తుండ. అది పగటి కలలు తప్ప ఇంకోటి లేదు. ఉమ్. అందు గురించి ఆమె చెప్పింది వాస్తవం. ఇప్పుడు కేటీఆర్ గురించి కూడా చాలా మాట్లాడింది. కేటీఆర్కి ఏం తెలుసు ఆయన అని చెప్పేసి చల్పించారు, చీప్గా తీసేసింది. నిజంగా కేటీఆర్కి ఏం తెలియదు అంటారా? తెలియదే మంత్రి దాకా పోతారంటారా కేటీఆర్? అరే మంత్రి పోతే తండ్రి ఉన్నాడని మంత్రి పోయిండు, ఆ, నా లేక కార్యకర్త ఉండి మంత్రి పోతే ఇది. ఓకే. అందు గురించి ఆమె చెప్పింది కరెక్టే. కేటీఆర్కి ఏం తెలియదు? ఉమ్, కేటీఆర్కి హీరోనీలు తెలుసు, ఉమ్, కేటీఆర్కి ట్రిబుల్ వన్ జైబు తెలుసు, ఉమ్, కేటీఆర్కి ఇండస్ట్రీస్లో ఏ విధంగా ఇది చేయాలనో, ఏ విధంగా భూములు తీసుకోవాలనేది తెలుసు. ఇప్పుడు బీజేపీలో కొంతమంది ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు కొంతమంది కామెంట్ చేస్తారు, ఆయన కవితకు ఫండింగ్ చేసేదే కాంగ్రెస్, రేవంత్ రెడ్డి అని కొంత కామెంట్ చేస్తారు. నిజంగా కాంగ్రెస్కు కవితకు ఫండింగ్ చేసి పార్టీ పెట్టించాల్సిన అవసరం ఉందంటారా? మాకెందుకు అవసరం ఉందండి ఉమ్, ఫండింగ్ పెట్టి కవితకు? మేము ఎందుకు ఇది చేయాలి? ఉమ్, ఆమె వాళ్ళ తండ్రి దోచుకుంది, దంచుకుంది, వాటర్లు ఇచ్చిండు. ఉమ్, ఆ వాటర్లో తక్కువ వచ్చింది నాకు అనేది ఆమె ఇది చేస్తుంది. ఓకే. ఇవాళ ఒక కార్యకర్తకు 1000 రూపాయలు ఇచ్చి 1000 బస్సులు పెట్టి ఉమ్, నేను సభ సక్సెస్ చేసి ఉమ్, టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన బిడ్డలు మీ తండ్రి ఏది బీఆర్ఎస్ పెట్టిండు, అవును. ఆడ ఏం బీక్తాడు, ఉమ్, ఈడ ఏం బీకిండు, బీహార్ పోయిండు, పంజాబ్ పోయిండు, రకరకాలుగా పోయిండు అని అంటుంది. ఉమ్, అందు గురించి నేను ఏమంటున్నా అంటే మీ తండ్రి బీకలేదు, నువ్వేం బీక్తావు పార్టీ పెట్టి? ఉమ్, అందు గురించే పార్టీ నీకు నమ్మరు. ఉమ్, ఈమె ఏమనుకుంటుందంటే కోదండరాం లేక నేను ఏదో పార్టీతో టైఅప్ అయ్యి ఉమ్, ఒక 10 సీట్లు తీసుకొని 5 సీట్లు గెలిచితే చాలు, ఉమ్. నేను మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అనేది ఇది చేస్తుంది. ఇది ఏపీలో పవన్ కళ్యాణ్ కూటమిలో భాగంగానే మంచి సీట్లు తెచ్చుకున్నాడు కదా మొన్న, ఆయన డిప్యూటీ సీఎం అయింది కదా, ఇవి కూడా అట్లా ప్లాన్ చేసింది. అట్లా ప్లాన్ చేస్తుంది, అందులో తప్పు లేదు. ఉమ్, ఈమెకు డిప్యూటీ సీఎం రాదు కానీ ఉమ్, ఈమె ఎమ్మెల్యేగా గెలిస్తే సార్లు అనేది వాళ్ళకి ఇది ఉంది. ఉమ్, ఆ విధంగా ఇది చేస్తుంది తప్ప ఉమ్, తెలంగాణ మీద, తెలంగాణ ప్రజల మీద, ఉద్యమకారుల మీద ఉమ్,
లేకుంటే సామాజిక బలిజనులు, తెలంగాణ ఉంటుంది. సామాజిక తెలంగాణ 10 సంవత్సరాలు ఎందుకు మాట్లాడలే? ఉమ్, నేను సస్పెండ్ అయినప్పుడు ఎందుకు మాట్లాడలే? ఓకే. ఈ దండకు మేము ఓనర్లో ఉన్నప్పుడు ఉమ్. ఎవరు రాజేందర్ చెప్పినప్పుడు ఎందుకు మాట్లాడలే? సో ఇది మొత్తం మీద బ్యూటీ పార్లర్ నుంచి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు దాకా కల్వకుంట్ల కవిత ఎట్లా ఎదిగింది. ఇవాళ ఒక పార్టీని పెట్టి పార్టీకి ఒక బహిరంగ సభకు 1000 బస్సులు, జనము, వాళ్ళకు భోజనము, అక్కడ సకల సవలతులు ఇవన్నీ చేయడానికే కల్వకుంట్ల కవితకు పైసలు ఎడికెళ్ళి వచ్చినాయని రాములు నాయక్ ప్రశ్నిస్తారు. మరోవైపు గతంలో ఉన్న టీఆర్ఎస్ ఒరిజినల్ కాదు, ఇప్పుడున్న టీఆర్ఎస్ ఒరిజినల్ కాదు, రెండూ ఫేకే. ప్రజల్ని, ఉద్యమకారుల్ని, తెలంగాణ బిడ్డల్ని మోసం చేసిరని రాములు నాయక్ ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం కల్వకుంట్ల కవిత మరి ఇన్ని రాజకీయ పార్టీలు నడమా. ఓవైపు ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ ఉన్నది, జాతీయ స్థాయిలో కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ పార్టీలు ఉన్నాయి. సో ఇవన్నీ పార్టీలను తట్టుకొని ఎట్లా నిలబడుతుంది? నిజంగా తెలంగాణకు తల్లిగా, ముఖ్యమంత్రిగా కవిత భవిష్యత్తులో ఉండబోతున్నదా మనం చూడబోతున్నాం. ఏం జరగబోతుంది అనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం.